కపోడ్ మేలుకొలుపు వాక్యం కొరకై ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించెను. ఆయన నీ పితరులను ప్రేమించెను. హీ లవ్డ్ యువర్ ఫాదర్స్. మన విశ్వాస జీవితంలో దేవునికి ప్రార్థించినప్పుడు, మన కష్ట పరిస్థితులలో, మన శోధన సమయాలలో మన దేవుణ్ణి నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు అని మాత్రమే కాదు, మన పితరుల దేవుడు, నా పితరుల దేవుడు అని గుర్తు చేసుకున్నప్పుడల్లా గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది. అనగా మన పితరుల జీవితంలో దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ కూడా మన జీవితంలో మనకెంతో ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని కలుగు చేస్తాయి. అందుకనే మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నా పితరుల దేవా, నా యెహోవా అని మనం ప్రార్థించటం మన ప్రార్థనకు ఎంతో బలమునిచ్చేదిగా ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన చేసే ప్రసంగాలు ఎంత అద్భుతమైనవో, అందులో ఆయన వాడే మాటలు చాలా శక్తివంతమైనవిగా ఉండేవి. అందులో ఒక మాట మన పితరుల దేవుడు అంటాడు. ఉదాహరణకి ఒక చోట అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును అని పితరుల దేవుడు అని వాడుతాడు. నిజంగా ఈ దినాన నీ దేవుడు నిన్న మొన్న ఉన్న దేవుడు మాత్రమే కాదు, ఆయన మన పితరుల కాలం నుంచి కూడా ఉన్న దేవుడు. ఎవరు మన పితరులు, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి అని ఆలోచిస్తే వారికి చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. పితరుల కాలంలో ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ కాలంలో నీకు విరోధముగా ఎదురయ్యే వాటిని చీలుస్తాడు. పితరుల కాలంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు ఇప్పుడు నీ కాలంలో ఆకాశం నుంచి నీ కొరకు ఏదైనా కురిపించగలడు. పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. పితరులు అనే మాటలో ఎక్కువగా వాడబడింది పితరుడు అని దావీదు గురించి ఎక్కువగా వాడుతూ వచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ఎవరు మన పితరులు అని 7 పితరుల గురించి రాస్తూ వచ్చారు. మొట్టమొదటిగా దావీదు గురించి 2వ దినవృత్తాంతములు 21:12 అక్కడ అంతట ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను, నీ పితరుడగు దావీదు. మొట్టమొదట పితరుడైన దావీదు అనే మాట ఎక్కువగా బైబిల్స్లో కనపడుతుంది, బైబిల్లో మనం చూస్తాం. నిజమే, పితరుడైన దావీదు జీవితాన్ని మనకు అన్వయించుకుంటే దావీదు జీవితంలో చేసిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు నీకు ఇస్తాడు. దావీదు సమస్తము సంపాదించుకున్నట్లు నీకు సంపాదించి పెడతాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు కూడా చూపిస్తాడు. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, పితరుడైన దావీదు అని. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలోంచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనములో, అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి. పితరుడైన దావీదు అనగానే దావీదు జీవితంలో దేవుడు దావీదుకి ఇచ్చిన విజయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. రెండవది పితరుడైన అబ్రహాము అనే అనుభవంలో, పితరుడైన అబ్రహాము విశ్వాస జీవితం. విశ్వాసము ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా సైన్స్లో ఏదైతే జరగదో అది అబ్రహాము జీవితంలో జరిగిన సందర్భం ప్రపంచమంతటికీ తెలిసిందే. మూడవదిగా మనం చూసినట్లయితే పితరుడైన అనే అనుభవంలో మాటలో 1వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ. నిజంగానే ఇక్కడ మూడవదిగా
పితరుడైన అహరోను. అహరోను అహరోను యాజకత్వం, అహరోను చేతి కర్ర ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎలా ఉపయోగపడతా వచ్చిందో బైబిల్లో మనం చూస్తాం. మోషేతో పాటు మన పితరుడైన అహరోనును దేవుడు వాడుకొని దేవుని ప్రజల కొరకై, వారి విడుదల కొరకై ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ దినాన ప్రియ సహోదరి, నీకు విజయం కావాలంటే నా పితరుడైన దావీదు దేవా అని, నీ విశ్వాసం వృద్ధి చెందాలంటే నా పితరుడైన అబ్రహాము దేవా అని, నీకు విడుదల కావాలి అంటే నా పితరుడైన అహరోను దేవా అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. 4వదిగా చూస్తే ఆదికాండం 10వ అధ్యాయము 21వ వచనములో పెద్దవాడైన యాపేతు అని రాస్తూ, మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు. యాపేతు కూడా బైబిల్లో ఎంతో ఒక గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా, యాపేతు జీవితం కూడా ఒక మాదిరిగా మనకు కనబడుతుంది. అంతేకాదు యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను. మనకు తెలుసు, షేము యాపేతు వీరిద్దరు కూడా సహోదరులు. అంత మాత్రమే కాదు, వీరిద్దరు కూడా మరి నోవహు కుమారులుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాగా పితరుడైన యాపేతు అంటూ ఇక్కడ అనేకులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇలా అనొచ్చు, నోవాహు దేవా, యాపేతు దేవా, షేము దేవా, నా పితరుడైన వారి దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 47వ వచనములో పితరుడైన దాను గోత్రికుడిని గురించి కూడా ఇక్కడ రాయబడుతుంది. ప్రియులారా, వీరందరినీ మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా మన పితరుల దేవుడు మన దేవుడు అయ్యాడు అనే ఆనందం, సంతోషంతో పాటు మన పితరుల జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయన్న ఒక నిరీక్షణ కలుగుతుంది. 6వదిగా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 9:7లో నీ పితరుడైన సౌలు, ఇశ్రాయేళ్లకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పరచుకున్న సౌలు మనమంతా తీసివేయవలసిన వాడు, కొట్టివేయవలసిన వాడు ఎంత మాత్రము కాదు. ఏ లక్షణాలు, ఏ గొప్పతనము లేకుండా దేవుడు తన ప్రజలకు మొదటి రాజుగా సౌలును నిర్ణయించాడు, నియమించాడు. కాబట్టి పితరుడైన సౌలు అనే ఆ మాటను మనం చూస్తాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో పితరుడగు పెనూయేలు, పితరుడగు ఏజేరు అని ఇక్కడ కనబడుతుంది. వీరు బైబిల్లో మనకి తక్కువ పరిచయం ఉన్నప్పటికీ కూడా వీరు దేవుడు అనిపించుకున్నాడు అంటే వీరు నిజంగానే చాలా గొప్పవాళ్ళు. వీరి జీవితం ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా ఈ ఉదయకాలము ఇచ్చే వర్తమానం, దేవుడు మాట్లాడే సందేశం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను నీ దేవుడను మాత్రమే కాదు, నీ పితరుల దేవుడను. నీ పితరుల జీవితాన్ని ఒకసారి ఆలోచించి చూడు. వారి జీవితాల్లో నేను చేసిన క్రియలు ఒకసారి చూడు. నీ జీవితంలో వాటిని చేయలేనా అంటూ ఆయన నీ పితరులను ప్రేమించాడు కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన పితరుల జీవితాలు ఇంత ఆదర్శంగా ఉంటే, వారి జీవితాలు ఇంత మాదిరిగా ఉంటే, వారి దేవుడు మన దేవుడైనందుకు మనం ఎంతో సంతోషిస్తూ మన ప్రతి దుఃఖ బాధల్లో, కన్నీటిలో, వేదనలో ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మీ అందరికీ ఉదయకాలము దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా పితరుల దేవా, నువ్వెంత గొప్ప దేవుడవో మాకు గుర్తు చేస్తూ వచ్చారు. మా పితరుడైన దావీదు, మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన నోవహు,
ప్రభా మా పితరుడైన అహరోను, ఇంకెంతోమంది సౌలును, యాపేతును, షేమును, యాజరును, ఎంతోమంది గొప్ప గొప్ప వారి జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. అలాంటి మా పితరులను ప్రేమించిన దేవా, ఈ దినములంతే ముందు నీ కుమారుని ద్వారా మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు. మా పితరుల జీవితంలో కంటే మరెక్కువ కార్యాలు మా జీవితంలో చేయగలవు. కాబట్టి ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితంలో పితరుల దేవుడవుగా గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి ఈ మాటలు వింటున్న మా ప్రియుల యొక్క కన్నీరు, బాధ, వేదన, దిగులు, నిస్పృహ ప్రతి పరిస్థితి నుంచి విడిపించి సహాయము చేయమని వందనములు చెల్లిస్తూ, మా పితరుల దేవుడవు, మా దేవుడవైనందుకు నిన్ను కొనియాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ ఈ దినమంతా తోడయుండి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.